హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ ఉమెన్స్ ఐస్ హాకీ జట్టు యూఏఈలో జరిగిన ఏషియా కప్ 2025లో బ్రోంజ్ మెడల్ సంపాదించడం జరిగింది. కానీ ఇది ఇండియాలో చాలామందికి తెలియదు, ఎందుకంటే గెలిచింది క్రికెట్లో కాదు కదా. 6 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఇరాన్, ఫిలిప్పీన్స్, ఇండియా, మలేషియా, యూఏఈ, కిర్గిస్తాన్ అనే 6 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో మలేషియా, యూఏఈ, కిర్గిస్తాన్లను ఓడించి ఇండియా బ్రోంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ ప్రయాణం అంతా కూడా చాలా సాఫీగా జరిగింది ఏమీ కాదు. కనీస సదుపాయాలు కూడా లేని దగ్గర నుండి ఈరోజు ఏషియన్ గేమ్స్లో పథకం సాధించడం జరిగిందంటే కేవలం వారికి ఆట మీద ఉన్న ఇష్టం, దృఢ సంకల్పం మరియు పథకం గెలవాలనే వారి కల మాత్రమే వారిని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. కేవలం క్రికెట్ తప్ప వేరే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయని మన దేశంలో, అసలు ఐస్ హాకీ అంటే ఏమిటో తెలియని మన దేశంలో గేమ్స్ అంటే అబ్బాయిలకే, అమ్మాయిలకు కాదు అనే కట్టుబాట్లు తెంపుకొని ముందడుగు వేశారు. ఈరోజు విజయం సాధించారు, దేశానికి అంకితం ఇచ్చారు. వీరికి ప్రాక్టీస్ కోసం కనీస సదుపాయాలు కూడా లేవు. 2011లో డెహ్రాడూన్లో ఐస్ హాకీ రింక్ ఓపెన్ చేసినప్పటికీ అది త్వరగానే మూసివేయబడింది. సో వీళ్ళకి వేరే ఛాయిస్ లేక జెంట్స్ ప్రాక్టీస్ చేసే రింక్ దగ్గరే వీళ్ళు వెయిట్ చేసి వాళ్ళు ఆడి వెళ్ళిపోయాక వీళ్ళు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ప్రాక్టీస్ చేయడానికి చాలా తక్కువ సమయం మాత్రమే వీళ్ళకు దొరకడంతో ఇలా కాదు అని అక్కడ గడ్డగట్టిన నదిని చదును చేసి దాని మీద ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అలాగే లోకల్ అమ్మాయిలకు కూడా అవేర్నెస్ కల్పించి ఈ స్పోర్ట్స్లో పాల్గొనేలా చేయాలని LWIHF లడక్ ఉమెన్స్ ఐస్ హాకీ ఫౌండేషన్ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. తద్వారా ఇతర దేశాల నుండి విరాళాలు అందాయి. వాటితో లడఖ్లోని పిల్లలందరికీ శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. 2019-20లో 50 జతల స్కేట్లను హిమాచల్ ప్రదేశ్లోని కాజాకు పంపించడం జరిగింది. ఇదంతా ఏ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా చేయడం జరిగింది. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి వారికి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ఐస్ రింక్ని ఏర్పాటు చేసి వారికి ఒక న్యూట్రిషన్ స్పెషలిస్ట్ని, ఫిజియోథెరపిస్ట్ని, అలాగే అంకితమైన కోచ్ అవసరం ఉందని వాళ్ళ కెప్టెన్ స్టెవాన్ చుస్కిట్, పేరు తప్పుగా చదివింటే క్షమించండి, అని తద్వారా మేము ఈ క్రీడ ముందుకు తీసుకెళ్ళమని ఆవిడ చెప్పడం జరిగింది. భారత మహిళల ఐస్ హాకీ జట్టు సాధించిన ఈ చారిత్రాత్మక విజయం కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఈ క్రీడకు మరింత మద్దతు లభించి మౌలిక సదుపాయాలు మెరుగుపడితే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలరని ఆశిస్తున్నాము. ఈ క్రీడాకారులందరికీ మన మద్దతు ఎంతో అవసరం కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. జై హింద్.